రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా అమలు చేస్తున్నామన్నారు మంత్రి టీజీ భరత్. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను మంత్రి ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వం విద్వేషం తప్ప ఏమీ చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏడాదిలో 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే 2 దశాబ్దాల పాటు ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందన్న మంత్రి టీజీ భరత్తో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయబోతున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలులో ఇంటింటికి వెళ్ళి ఏదైతే తాము ఈ సంవత్సరం కాలంలో చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. సార్, ఈ సంవత్సరం పాలనలో దాదాపు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రోగ్రాం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం ఏం చెప్తున్నారు సార్ ప్రజలు? మనం ఏమేం చేసామో 1 ఇయర్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దే ఆర్ వెరీ హ్యాపీ అండి. సో ప్రీవియస్ గవర్నమెంట్తో పోలిస్తే 100 రెట్లు మేము మేలు ఉన్నాం. సో పెన్షన్ అని తీసుకుంటే మన రాష్ట్రంలో హయ్యెస్ట్ ఏ స్టేట్ కూడా మన దగ్గరలో లేదు. మనకన్నా ఇన్కమ్ వచ్చే స్టేట్స్ చాలా ఉన్నాయి, అయినా పెన్షన్ హార్డ్లీ ఎనీథింగ్ ఉంది. సో పెన్షన్స్ గురించి దే ఆర్ వెరీ హ్యాపీ. అది కూడా మనం కేటగిరీస్ ఉంది, 4,000, 6,000, 10,000, 15,000, కొంతమందికి 6,000 వస్తూ ఉంది. ఇదే కాకుండా తల్లికి వందనం మేజర్. ఇది వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఇస్తామని ఎగరగొట్టారు. మన గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు అందరికీ ఇస్తున్నాం మనము. సో నేను కొంతమందిని ఈరోజు కూడా కలిసిన 5 మంది పిల్లలు చదివే పిల్లలు కూడా పడిందని చెప్పి కలిసిన ఒక ఇంట్లో. సో we are fulfilling whatever we have committed. We are fulfilling step by step. Compared to them, we are doing much better and people are happy. నేను ఎప్పుడు ఒకటే చెప్పేది, 100% ఎవరు 100% పర్ఫెక్ట్ అని చెప్పరు. బట్ ప్రీవియస్ గవర్నమెంట్తో పోలిస్తే వీఆర్ 100 times బెటర్. మేము ఇప్పుడు కూడా మార్క్స్ వేసుకుంటే 85% ఉంటాం. ఎన్నో పనులు చేసేది ఉంది. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ డిస్ట్రక్షన్ చాలా చేసింది. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసి పెట్టారు. ఇప్పుడు డెవలప్మెంట్స్ చేయాలంటే 100 ఉన్నాయి జాబ్స్ చేసేవి, టాప్లో తీసుకొని 5, 10 చేసుకొని రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతున్నాం. 5 ఏళ్ళు ఉంది ఇంకా మనకి. ఒక సంవత్సరంలో ఇంత చేసాం, ఇంకా 4 ఏళ్ళు ఎంత చేయగలుగుతాం అనేది ప్రజలకు వివరణ ఇస్తున్నాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఒక సంవత్సరంలో 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దాదాపు లక్షల ఉద్యోగాలు వీ హ్యావ్ క్రియేటెడ్ ఆపర్చునిటీ. ఈవెన్ ప్లానింగ్ వాళ్ళు చెప్పిండేది 14 నుంచి 24లో దాదాపు 4 లక్షల కోట్లే సార్ అయిండేది క్లియరెన్స్ అని. మేము సంవత్సరంలో 9.5 లక్షల కోట్లు ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు సిబిఎన్ బ్రాండ్ నుంచి చూసి అంత రావడం జరిగింది. పోలవరం కంప్లీట్ చేస్తాము, క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేస్తాము. ఇక్కడ హైకోర్టు బెంచ్ కర్నూలుకి స్పెసిఫిక్గా చెప్తే హైకోర్టు బెంచ్ వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఎప్పటి నుంచో కోరిక కాబట్టి అది అవుతుంది. ఓరోకల్లు ఇండస్ట్రియల్ పార్క్ ఒక ప్రాజెక్ట్ ఉండింది, అది కూడా జైరాజ్ ఇస్పాత్ వాళ్ళకి టార్చర్ పెట్టి 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిలే చేశారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సంవత్సరంలో దాదాపు 4-5 ప్రాజెక్ట్స్ క్లియర్ చేయడం జరిగింది. అవి కూడా వస్తున్నాయి. పెద్దది యాంకర్ బ్రాండ్ కింద అనుకుంటే మనకి రిలయన్స్ మన ఓరోకల్లుకి వస్తుంది. సో ఇట్లాంటివి కుప్పర్తి ఓరోకల్లుకి 5,000 కోట్లతో డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈ పార్క్స్ డెవలప్ చేస్తున్నాం. డిఫెన్స్ సెక్టారు, స్పేస్ సిటీ ఇట్లాంటివి అసలు ఊహించని వీఆర్ ఏబుల్ టు డూ. ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు విజను, ఆయన థాట్ ప్రాసెస్తోనే అవుతుంది. నేను అందరి ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేసేది, స్టేబుల్ గవర్నమెంట్, కంటిన్యూస్ గవర్నమెంట్ ఉందనుకోండి, వీ విల్ బీ ఏబుల్ టు డూ పర్ఫార్మ్ మచ్ బెటర్. ఇప్పుడు రెండోసారి చంద్రబాబు గారు కానీ లాస్ట్ టైం అక్కడ 99లో కంబైన్డ్ స్టేట్లో రాకపోయింటే అసలు హైదరాబాద్ ఉండేదా, హైటెక్ సిటీ ఉండేదా, ఏమీ ఉండేది కాదు. జస్ట్ బికాస్ 2 times ఆయన ఉన్నారు కాబట్టి, స్టేబుల్గా ఉండింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు. జస్ట్ ఇమాజిన్ 2 decades 3 decades కానీ కొనసాగితే మన గవర్నమెంట్ ఎన్నో చేయగలుగుతాం. అసలు లాస్ట్ సంవత్సరంలో ఎక్కడైనా మీరు బూతులు ఏదైనా విన్నారా? ఎవరన్నా మా లీడర్స్ మాట్లాడడం కానీ, సీనియర్ కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాట్లాడు రీసెంట్గా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు లేనిది సృష్టిస్తారు. దట్ ఈస్ దేర్ స్పెషాలిటీ. ఏమీ ఉండదు, లేని సృష్టించారు. అందుకనే ప్రజలు అంత గలీజ్గా తీర్పు ఇచ్చినారు. 11 seats ఇచ్చారు వాళ్ళకి. సో వాళ్ళు ఇట్లే కొనసాగితే, వాళ్ళు కన్స్ట్రక్టివ్గా అపోజిషన్గా పనిచేస్తే ఫ్యూచర్ లైఫ్ ఉంటుంది. లేకపోతే ఆ 11 seats కాదు, సింగిల్ డిజిట్ కూడా రావచ్చు. అంటే రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే శాఖ మీరు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరంలో మీరేం చూసారు సార్? రాష్ట్రానికి ఎలా వస్తాయి మీరు చూస్తే? యాంకర్వి, బీపీసీఎల్, ఆర్సిలర్ మిత్తల్ దాదాపు 150,000 కోట్లతో పెట్టుబడులు వస్తూ ఉంది. అది తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్, తర్వాత రిలయన్స్, ఇట్లాంటివి ఇవన్నీ కూడా
ఆదాయం వచ్చేవే, అంటే ప్రైవేట్స్ సంబంధించింది. సో ఇవన్నీ కూడా బేసిక్లీ చంద్రబాబు గారిని చూసి రావడం. ఈవెన్ ఎన్టీపీసీకి సంబంధించింది దగ్గర 2 లక్షల కోట్లు మనం మోడీ గారు కూడా వచ్చి ఇనాగ్రేట్ చేసినారు జనవరిలో. సో ఇవన్నీ పాసిబుల్ ఓన్లీ విత్ అస్. ఇంకా 4 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు ఉంది. వీ విల్ బీ ఏబుల్ టు డూ మచ్ బెటర్. ఒక సంవత్సరంలోనే 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ చేసినామంటే ఇంకా 4 ఏళ్ళు ఊహించుకోండి ఏ రకంగా చేయబోతున్నాం అనేది. ప్రజలకు అందరికీ నేను రిక్వెస్ట్ ఎప్పుడు చేసేది, ఎస్ దేర్ విల్ బీ సమ్ ఇష్యూస్, అవన్నీ కూడా సెట్ చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ డిస్ట్రక్షన్తో స్ట్రీమ్లైన్ చేసేకి టైం పడుతుంది. అన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ పోతాం. మాకు అట్లీస్ట్ 2 decades 3 decades ఎన్డీఏకి కానీ ఇస్తే విల్ బి ద బెస్ట్ స్టేట్, బెస్ట్ క్యాపిటల్ సిటీ, అన్నిట్లో కూడా బెస్ట్ ఉంటాం మనం. అండ్ విజన్ 2047 అసలు ఎవరో 2047 ఉంది విజన్కి. మాకు ఈ 5 ఏళ్ళలో ఏం చేయాలనే విజన్ ఉంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళకు 5 మంది ఇవ్వమండి, ఎక్కడ లేదు హిస్టరీలో. 5 people గవర్నమెంట్ అఫీషియల్స్ మనకి ఇస్తున్నారు ఫాలో అప్ చేసేదానికి వర్క్స్. మీకంటూ ఒక విజన్ ఉండాలా, మీ కర్నూలుని ఎట్లా చేస్తారు అభివృద్ధి, మీకు అంటూ ఒక విజన్ ఉంది. మనం ఇచ్చాము, సార్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ప్రజల నుంచి తీసుకున్నాం. ఆ విజన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, లాంగ్ టర్మ్ ఏమి, షార్ట్ టర్మ్ ఏమి, ఇట్లాంటివన్నీ అసలు ఆలోచన ఉంటేనే కదా చేసేకైతుంది. సో ప్రీవియస్ గవర్నమెంట్లో అవన్నీ ఏం లేదు. ఎంతసేపు ఆ బటన్ ప్రెస్ చేసినా, ఆ బటన్ ప్రెస్ చేసింది ఆయన అకౌంట్కి పోయిందా ఇంకెవరికి పోయిందా కూడా దేవునికే తెలియాలి. వీఆర్ డూయింగ్ పర్ఫెక్ట్లీ, పీపుల్ ఆర్ హ్యాపీ and we will be able to do much better than any other government. Thank you. ఇది పరిస్థితి. ముఖ్యంగా రానున్న 4 సంవత్సరాలకు ఒక విజన్తో ముందుకు వెళ్తామని చెప్పి, రాష్ట్రాన్ని 2047 విజన్తో అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి టీజీ భరత్ చెప్తున్నారు. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్ లైన్ న్యూస్.